Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వైద్యశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ హాస్పిటల్ను సందర్శించి స్థానిక సమస్యల పట్ల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గడ్డం వీరన్న, ఏడుళ్ల బుచ్చిరాములు, పొంబైన సుధాకర్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి టి రాము, నెట్ట రాములు, గంగాధరి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాగే రెగ్యులర్ పోస్టులు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 108 కూడా 2 ఉండేది, అది కూడా ఇల్లందుకు ఇచ్చేసామని స్టాఫే చెప్తున్నాను. అందులో ఒక అతను స్టాఫే చెప్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా అన్ని సేవలు అందించేది. గత ఇప్పుడు 3 ఏళ్ళు గడిచినా కానీ ఈ ప్రభుత్వంకు నిమ్ముకు నీరెత్తినట్టు కూడా ఉండట్లేరు. దీన్ని చాలా నెగ్లెక్ట్గా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గద్దెక్కే ముందు ఒక తీరుగా మాట్లాడేది, గద్దెక్కినాక మళ్ళీ ఇప్పుడు ఇంకొక తీరుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గుండాల మండలం అనేది ఏజెన్సీ మండలం. ఈ ఏజెన్సీ మండలంలో 2 డాక్టర్లు ఉండాల్సింది ఒకే ఒక డాక్టరు రోజువారీగా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా మెయిన్గా మహిళా డాక్టర్ కూడా కంపల్సరీ రోజువారీగా ఉండాలి, మహిళలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఆరోగ్యం అనేది ప్రధానమైనది కాబట్టి ఈ ఆరోగ్యమే అందరి ద్రాక్షల అవుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీనిపై గట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో సమస్యల వలయంలో ఈ ప్రభుత్వ వైద్యశాల నిలయముగా మారింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయిన ఈ వైద్యశాల ప్రస్తుతం వైద్యులు లేక, సిబ్బంది లేక మరియు పేషెంట్లను తరలించడానికి 108 అంబులెన్సులు కూడా అందుబాటు లేకుండా పరిస్థితి గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఉంది. 2 వైద్యులకు గాను 1 వైద్యుడే ఉన్నారు. వారు లీవ్లో ఉన్నప్పుడు పేషెంట్లకు ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది. గతంలో 4 స్టాఫ్ నర్సులు ఉంటే ప్రస్తుతం 1 ఉన్నారు. డాక్టర్ మందులు రాస్తే ఆ మందులు ఇవ్వడం కోసం ఒక ఫార్మసిస్ట్ లేక మిగతా సిబ్బంది మందులు ఇస్తున్నారు. డాక్టర్ రాసేది ఒకటైతే సిబ్బంది వేరే ఇస్తున్నారు. మామూలు నర్సులు కూడా అందుబాటులో లేవు. గతంలో ఏ విధంగా ఈ వైద్యశాల ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా వైద్యశాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.